యెస్. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ వరల్డ్. సో ఈ రోజు నుంచి అయితే మనం కిందటి వీడియోలో చెప్పినట్టుగానే పైథాన్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం గైస్ మన ఛానల్లో అయితే. ఈ పైథాన్ సిరీస్లో మీకైతే ఒక 10 to 15 వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. ఈ 10 to 15 వీడియోస్లో మీరైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు. బీటెక్ జాయిన్ అయ్యే ముందు జాయిన్ అయ్యకముందు మీకైతే ఏం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయంటే ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి అయితే నేను ఇక్కడ మీరైతే కవర్ చేస్తాను. సో ఇదనేది ఈ వీడియో ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ వీడియో అనమాట. ఈ ఇంట్రడక్షన్ వీడియోలో మీకు ఏం కవర్ చేస్తానంటే పైథాన్ అంటే ఏంటి, పైథాన్ దేనికి వాడతాము అనేది ఇక్కడైతే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. నేను నెక్స్ట్ చెప్పబోయే వీడియోలో మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, మీకు కావాల్సినవి ఈ వీడియో సిరీస్లో కావాల్సినవి ఏంటి, అన్ని రకాలుగా అయితే మీకైతే హెల్ప్ చేసేటట్టయితే మీకైతే ఈ ఇంట్రడక్షన్ వీడియో అయితే ఉండబోతుంది. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్ళిపోతుంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం అయితే మర్చిపోవద్దు. సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పైథాన్ స్టార్ట్ చేసాము. పైథాన్ అంటే ఏంటి? పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మనకు తెలుసు. పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అయితే చెప్తాను. మామూలుగా ఒక హ్యూమన్ టు హ్యూమన్ మాట్లాడుకోవాలంటే మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలాగా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. అలాగే మనం మిషన్తో మాట్లాడడానికి, ఒక కంప్యూటర్తో మాట్లాడడానికి కావాల్సిన లాంగ్వేజ్నే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే పైథాన్, సి, జావా స్క్రిప్ట్, ఇంకా రియాక్ట్, యాంగులర్ అని చాలా ఉంటాయి. అలాంటిది మనం ఈరోజు ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి అయితే తెలుసుకోవడానికి ఈ సిరీస్ అయితే మనం అయితే స్టార్ట్ చేసాము. సో అది పైథాన్. వాట్ ఈస్ పైథాన్ అని ఎవరైనా వచ్చి మీ దగ్గర అడిగారు అనుకోండి, పైథాన్కి మీకు ఒక డెఫినేషన్ నేను ఒక నోట్స్ అయితే తయారు చేసుకున్నాను. ఆ నోట్స్ లో మీకు ఇప్పుడు ఆ నోట్స్ అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో చూడండి, పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్టెడ్ లాంగ్వేజ్. అక్కడ ఉన్న సొల్లంతా చెప్పొద్దు, నేనేం చెప్తున్నాను చెప్పండి. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈజ్ ఏ స్క్రిప్టెడ్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఒక అర్థం దిద్దాం. ఇప్పుడు పైథాన్ ఈజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న, ఇక్కడ మీకు హై లెవెల్ కోసం మీకు ఇక్కడ పెట్టాను. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాను. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఈజీలీ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ఈజీగా అర్థం చేసుకోగలం. అంటే ఎలాగంటే ఇప్పుడు మనం పైథాన్ అన్ని రాస్తాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. ఇప్పుడు మనం చెప్పాలి కదా కంప్యూటర్కి, రాసేదాన్ని కోడ్ అంటారు. ఆ కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్ అనేది మనం ఈజీగా అర్థం చేసుకోగలం. మనం రాసే కోడ్ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, మనకు అర్థం కావాలన్నా ఈజీగా అనేది మనం పైథాన్లో ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. సో దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. సో పైథాన్ అందుకని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాను. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అన్నాను అంటే, పైథాన్లో మీకు తర్వాత ఫంక్షన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ అని ఉంటుంది. అసలు పైథాన్లో ఒక రాస్తున్నాం అనుకోండి, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకొని ఏదో ఒక డిజైన్ చేస్తాము. సో అందుకని మనం అయితే దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని అంటాం. మీకు తర్వాత అర్థమవుతుంది. దాన్ని ఊప్స్ కాన్సెప్ట్ అంటారు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అని ఊప్స్ అంటారు. మీకు అది తర్వాత అయితే మీకు అది తెలుస్తుంది. సో ఎవరైనా అడిగితే ఆ పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ స్క్రిప్టెడ్ లాంగ్వేజ్ అని చెప్తే సరిపోతుంది. అది పైథాన్ అంటే. నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు మీరు పైథాన్ నేను చెప్తున్నాను, మీరు ఎక్కడ నేర్చుకోవాలి? నేను వీడియో చెప్తున్నాను, మీరు తర్వాత ప్రాక్టీస్ చేయాల్సింది ఎక్కడ? మీరు మీ మొబైల్లో కానీ పీసీలో కానీ ఎక్కడైనా W3 స్కూల్స్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. ఇందులో నుంచే మ్యాక్సిమం అన్నీ చెప్తాను. ఇందులో నుంచి అయితే మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, W3 స్కూల్స్ అన్న తర్వాత పైన మీరు పైథాన్ అని సెలెక్ట్ చేసుకోండి. పైథాన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, ఇక్కడ మీరు ప్రాక్టీస్ ఇక్కడే పక్కన చేసేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ పక్కన ఇక్కడ క్లిక్ చేసి మీరైతే ఈ కోడ్ కొట్టేసి మీ కోడ్ అయితే ఎంటర్ చేసుకొని రాసుకోవచ్చు. ఒక నిమిషం, కోడ్ అయితే ఎంటర్ చేసుకొని ఇక్కడ మీరు రాసుకోవచ్చు, పక్కనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అందుకే నేను W3 స్కూల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కోడింగ్ లోపలికి అయితే, పైథాన్ లోపలికి అయితే వెళ్దాము. జస్ట్ ఇది ఇంట్రడక్షన్. సో చూడండి, పైథాన్ అనేది ఎవరు డెవలప్ చేశారు? పైథాన్ అనేది ఇక్కడ మీకు ఇంట్రోలోకి రండి. పైథాన్ అనేది గైడో వాన్ రోసమ్ అనే ఆయన డెవలప్ చేశారు. గైడో వాన్ రోసమ్ అనే ఆయన డెవలప్ చేశారు. ఇక్కడ మీకు చూపిస్తాను. సో గైడో వాన్ రోసమ్ అనే ఆయన పైథాన్ అనేది డెవలప్ చేశారు. ఇక్కడ చూడండి, ఇట్ వాస్ డెవలప్డ్ బై గైడో వాన్ రోసమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991 ఇయర్లో. ఈయన ఒక డచ్ ప్రోగ్రామరే. పైథాన్ గైడో వాన్ రోసమ్, చాలామంది గుయిడో అని చాలామంది ఏదో అంటారు, ఎందుకులేండి. పైథాన్ అనేది ఈయన డెవలప్ చేశారు. ఈయన ఒక డచ్ ప్రోగ్రామర్ 1991 ఇయర్లో. అసలు పైథాన్కి దీనికి ఈ పేరు ఎందుకు వచ్చింది పైథాన్ అనేది? అప్పుడు 1991లో BBC వాళ్ళు ఒక షో అనేది బ్రాడ్కాస్ట్ చేసేవారు. ఆ షో పేరంటే మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే
షో బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళు, అదొక ఫన్నీ కామెడీ షో. ఆ షోలో పైథాన్ అనే వర్డ్ కొంచెం అటెన్షన్గా ఉందని చెప్పి ఆ పైథాన్ వర్డ్ ఇక్కడ యాడ్ చేశారు, అంతకు మించి ఏమీ లేదు. ఆ పైథాన్ వర్డ్ అనేది ఆ షో పేరులో ఇక్కడ యాడ్ చేశారు, అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఇప్పుడు మనం ఏం కవర్ చేసాము, పైథాన్ అంటే ఏంటి, వాట్ ఈస్ పైథాన్ అంటే మీరేం చెప్పాలి, పైథాన్ ఎవరు కనిపెట్టారు, మనం పైథాన్ని ఎక్కడ నేర్చుకుంటున్నాం, నేను చెప్పేది ఎక్కడ నేర్చుకుంటే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే చెప్పాను, అందులో అయితే మీరు నేర్చుకుంటారు. సో పైథాన్ దేనికి వాడుతున్నాం, పైథాన్ దేనికి వాడాలి, అసలు పైథాన్ అంటే ఏంటి తెలుసుకున్నాం, దేనికి వాడాలో కూడా తెలుసుకోవాలి కదా. పైథాన్ దేనికి వాడతాం, మనకి పైథాన్ మీద బోల్డ్ అండ్ జాబ్స్ ఉన్నాయి గైస్. పైథాన్ అనేది ఒక స్కిల్గా మనకైతే మన రెజ్యూమ్లో యాడ్ అవుతుంది. మనకి ఒక జాబ్ తెచ్చుకోవాలంటే ఒక ప్రోగ్రామింగ్ స్కిల్ అనేది పక్కా ఉండాలి. పైథాన్ డెవలపర్స్ బోల్డ్ అంతమంది ఉన్నారు, యూట్యూబ్లో మీరు చాలామందిని చూసుకోవచ్చు. సో అలాగే కొన్ని అప్లికేషన్స్ చూద్దాం పైథాన్లో ఇక్కడ చూడండి, వెబ్ డెవలప్మెంట్, ఒక వెబ్సైట్ని డెవలప్ చేయడానికి, ఒక సర్వర్ని క్రియేట్ చేయడానికి, గేమింగ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి, అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. లైక్ ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే దేనికి వాడతారంటే, ఇప్పుడు కంప్యూటర్ డిజైన్ చేసినప్పుడు దీనికి సమ్ కోడ్ ఇస్తారు, అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక బ్రాంచ్ ఉంది మనకు సిఎస్సిలో. అందులో ఏం నేర్పిస్తారంటే ఇలాంటి కోడింగ్ ఉపయోగించి ఒక డివైజెస్ తయారు చేయడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు అనమాట. లైక్ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ కెమెరాస్ అలాంటివి, వాటిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. డేటా సైన్స్, డేటా అనలిస్ట్, ఇంకా సో మెనీ అప్లికేషన్స్ ఉన్నాయి పైథాన్ ఉపయోగించి, వీటి మీద బోల్డ్ అని జాబ్స్ ఉంటాయి. సో అందుకని మనం పైథాన్ అనేది నేర్చుకుంటాము. సో పైథాన్ ఎందుకు నేర్చుకున్నాం అనేది చూసాము. పైథాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అయితే ఇప్పుడు చూద్దాం. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను నేను పైథాన్ చెప్పడానికి, సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. ఫీచర్స్ అని ఇక్కడ మీకు మెన్షన్ చేశాను, సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. పైథాన్ అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. సో అండ్ ఓపెన్ సోర్స్, ఇది ఎవరైనా ఎక్కడైనా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా వర్క్ అవుతుంది. అది మీరు విండోస్ అనేది తీసుకోండి, లైనక్స్ అనేది తీసుకొని ఎక్కడైనా వర్క్ అవుతుంది. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీకు చెప్పాను. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అదే చెప్పా కదా, ఏ వాయిస్ అనేది డిపెండ్ అవ్వదు, నువ్వు ఎందులోనైనా రన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ డైనమికల్లీ టైప్డ్, పోర్టబిలిటీ, ఈ ప్రొసీజర్ ఇవన్నీ మీకు తర్వాత వస్తాయి. ఇక్కడ మీకు ఇంటర్ప్రిటెంట్ అని ఒకటి ఉంది. ఇంటర్ప్రిటెంట్ అండ్ కంపైలర్ అని 2 టైప్స్ ఉంటాయి. ఇంటర్ప్రిటెంట్ అంటే ఇప్పుడు కోడ్ అనేది ఒక లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు పైథాన్లో అనేది ఒక కోడ్లో లైన్ తప్పు ఉంది అనుకోండి, అక్కడ ఎర్రర్ చూపించి అక్కడ ఆగిపోద్ది. అలా కాకుండా మీరు సిలో కనుక తీసుకున్నట్టయితే ఆ కోడ్ మొత్తం రాసిన తర్వాత మొత్తం రన్ అయిపోయి ఎక్కడుందో అక్కడ ఎర్రర్ చూపించేది. ఇక్కడ ఏంటి, ఆ లైన్తో ఆగిపోయింది అనమాట, అక్కడ వచ్చి ఎర్రర్ చూపించేది. అర్థమవుతాయి మీకు తొందరలో, కంగారు పడదు. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియోనే, మీకు 15 వీడియోస్లో మీకు ఒక్క పైథాన్ అంటే భయం లేకుండా చేయగలను నేను, నాకు ఆ నమ్మకం ఏదో ఉంది. సో ఇవి కీ ఫీచర్స్ అనమాట. ఇవి పైథాన్ అనేది కీ ఫీచర్స్. ఎక్స్టెన్సిబుల్, ఎంబెడెడ్ ఎక్స్టెన్సిబుల్ లైబ్రరీ అని మీకు అయితే చెప్తాను, తర్వాత వస్తాయి ఫీచర్స్. ఇవి గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న ఫీచర్స్, ఎవరు డెవలప్ చేశారు ఏంటి, ఇక్కడ అయితే మీకు చెప్పాను. నెక్స్ట్ పైథాన్ మనం పీసీలో ఎలా ఇన్స్టాల్ చేయాలో అయితే చూద్దాము. ఇక్కడ మీరు పైథాన్ అనేది ఇక్కడ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత పైథాన్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని నొక్కితే మీకైతే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అయితే మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళి విండోస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇప్పుడే కొత్తగా రిలీజ్ అయిన వర్షన్, ఈ మధ్య రిలీజ్ 3.1 అనేది ఒక వర్షన్ అయితే రిలీజ్ అవుతుంది. అదే మీరు ఇక్కడ స్టాండర్డ్ వర్షన్ ఒకటి ఉంటుంది, 3.6 అనే వర్షన్, ఆ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సర్చ్ బార్లోకి వస్తే మీకు డౌన్లోడ్ ఒకవేళ చేసేసుకున్నారు, ఒకవేళ మీ దగ్గర కంప్యూటర్ లేకపోయినట్టయితే మీరు ఏం చేయాలి, ఫోన్లో కోడింగ్ పైథాన్ అనేది ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులో మీరు ఈజీగా అర్థమైపోతుంది కోడింగ్ పైథాన్ అని. నేను చెప్పిన ప్రోగ్రామ్స్, తర్వాత చెప్పబోయే ప్రోగ్రామ్స్ అందులో ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే మీకు చెప్పాను ఆల్రెడీ. ఈ వెబ్సైట్లోనే సింపుల్గా ఇక్కడ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని ఒకటి ఉంటుంది. ఈ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్లో మీరైతే చక్కగా అక్కడ నేను చెప్పిన ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేసేయచ్చు. సో మీ ఇష్టం అది. సో ఇక్కడ మీరు పైథాన్ అనేది ఇన్స్టాల్ చేశారు, అవి ఇన్స్టాల్ చేసిన తర్వాత మన దాంట్లో మన కంప్యూటర్లో కానీ ఎట్లా ఇన్స్టాల్ అయిందో ఎలా చెక్ చేయాలి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. విండోస్ ఓపెన్ చేసి CMD నొక్కిన తర్వాత ఇక్కడ మీరు పైథాన్ అని టైప్ చేశారనుకోండి, ఇక్కడ మీకు లైసెన్స్ అనేది అలా వస్తుంది. అక్కడ మీకు పైథాన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయినట్టు అని లెక్క. ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పైథాన్ ఐడిఎల్ఈ అంటారు, చెప్తాను. ఇక్కడ మీకు పైథాన్ అనేది ఓపెన్ అవుతుంది, ఇది పైథాన్ షెల్. సో అది పైథాన్ అని ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది, మనం ఇన్స్టాల్ అయితే చేసుకున్నాం పైథాన్. సో పైథాన్లో మనం ఇప్పుడు పైథాన్ అంటున్నాం, ఈ కోడ్ అనేది ఎక్కడ రాయాలి. ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ చేసి ఓకే పక్కన పెట్టి, ఇప్పుడు మీరు చెప్పే కోడ్ అనేది మీరు ఒక ప్రోగ్రామ్స్ ఇస్తారు, ఆ కోడ్ అనేది మనం ఎక్కడ రాయాలి, దానికంటూ ఒక సపరేట్ ఎడిటర్స్ అంటారు. ఎడిటర్స్ అంటే కోడ్ రాసేవి, కోడ్ మనం ఎక్కడ రాసి స్టోర్ చేసుకుంటామో వాటిని పైథాన్ ఎడిటర్స్ అంటారు. ఆ ఎడిటర్స్లోనే మనం కోడ్ అనేది రాస్తాము. ఫస్ట్
పైథాన్ ఎడిటర్స్లో మనకి ఎగ్జాంపుల్స్ అనేది నేను నోట్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఈ ఈ నోట్స్ అయితే మీరు చూడొచ్చు. పైథాన్ ఎడిటర్స్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. ఐడియల్లీ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసాం చూసారా, ఐడియల్లీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసాం ఐడియల్లీ అని చూపించాను. అది ఒక ఎడిటర్, అందులో మనం కోడ్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ జూపిటర్ నోట్బుక్, నెక్స్ట్ విఎస్ కోడ్ చాలా అంటే చాలా పాపులర్, విజువల్ స్టూడియో కోడ్ అని. నెక్స్ట్ స్పైడర్, అనకొండా, పైచామ్స్ అని చాలా ఉంటాయి ఎడిటర్స్. అందులో అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు కోడ్ అనేది రాసుకొని అప్లికేషన్స్ అనేది డెవలప్ చేయొచ్చు అంతే. పైథాన్ ఎడిటర్స్ అంటే అందుకు మించి ఏం లేదు. మీకు ఇన్స్టాలేషన్ అయితే చెప్పాను, ఎవరు కనిపెట్టారో చెప్పాను, ఎక్కడి నుంచి కనిపెట్టారో చెప్పాను, ఎందుకు వాడుతున్నామో చెప్పాను, నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో చెప్పాను. ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో కింద తీసుకోండి. నెక్స్ట్ వీడియో నుంచి మనం ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేసి ఒక ప్రోగ్రామ్స్ అనేవి రాసుకుంటా కాన్సెప్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్దాం. ఇక్కడ మీరు ఏం కవర్ చేశానో ఒకసారి మళ్ళీ చూసుకుందాము. పైథాన్ అనేది వాట్ ఈస్ పైథాన్ అనేది కవర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ దేనికి వాడతాం, ఎక్కడ వాడతాం, ఎలా వాడతాం, పైథాన్ ఇన్స్టాలేషన్ ఒకటి చూపించాను. ఓకే, నేను ఈ వీడియోస్ చెప్పే వాటిని ఎక్కడ ప్రాక్టీస్ చేయాలనేది కూడా చూపించాను. మీ దగ్గర పీసీ మొబైల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. మొబైల్ ఏ యాప్ వాడాలో చెప్పాను. లేకపోతే మొబైల్లో కూడా మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ట్రై ఇట్ యువర్ సెల్ఫ్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాను. సో ఈ రిసోర్సెస్ ఉపయోగించి మీకు అందుబాటులో ఉన్న రిసోర్సెస్ ఉపయోగించి నేను ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. సో అలాగా మీరైతే నన్ను ఫాలో అవుతూ ఉండండి. 15 వీడియోస్లో మీకైతే తొందరగానే కవర్ చేసినట్టయితే ట్రై చేస్తాను. సో సెకండ్ పార్ట్ కోసం నాకైతే కింద అయితే కామెంట్ చేయండి గైస్. నాకైతే కొంచెం మోటివేషన్ వచ్చింది సెకండ్ పార్ట్ రికార్డ్ చేయాలని చెప్పేసి. సో ఇది పైథాన్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియో అయితే మనం మళ్ళీ వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.